వివాహితతో చనువుగా ఉన్నావంటూ కాలనీ పెద్దలు చితకబాదడంతో ఓ పూజారి ఆత్మహత్య చేసుకున్నాడు. అవమాన భారం తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్లో జరిగింది దారుణం. తన కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇతని పేరు భాస్కర్ కృష్ణ స్వరూప్. పేట్ బషీరాబాద్ పద్మనగర్ ఫేజ్ 2లోని నారాయణ క్షేత్రంలో పూజారి. భాస్కరాచార్యులు తండ్రి శ్రీనివాసాచార్యులు తన కుటుంబంతో సహా 9 ఏళ్ల క్రితం వచ్చి ఇదే క్షేత్రంలో పౌరోహిత్యం చేసుకుంటున్నారు. తండ్రి తర్వాత కొడుకు పౌరోహిత్యాన్ని కొనసాగిస్తున్నాడు. భాస్కరాచార్యులు సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తానొక మంచి కొడుకును, మంచి పూజారిని కాలేకపోయానని సూసైడ్ నోట్లో రాశాడు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన గొడవలే భాస్కరాచార్యుల ఆత్మహత్యకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూజారి పద్మనగర్ ఫేజ్ 2లోని ఓ వివాహితతో చనువుగా ఉంటున్నాడని, ఆమెతో వివాహితర సంబంధం కొనసాగిస్తున్నాడని సదరు మహిళ భర్త కాలనీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం భాస్కరాచార్యులతో పాటు అతని తండ్రి శ్రీనివాసాచార్యులను కాలనీ పెద్దలు కృష్ణనాయుడు, సంజీవయ్య, రామకృష్ణ, సత్యనారాయణ, రామరెడ్డిలతో పాటు ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పంచాయతీకి పిలిచారు. అప్పటికే భాస్కరాచార్యులు భవానీమాల వేసుకుని ఉన్నాడు. ఇకపై మహిళతో మాట్లాడనని కాలనీ పెద్దలంతా తండ్రి కొడుకులతో ప్రామిసరీ నోటిపైన సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత పూజారిని హెచ్చరించి పంపించారు. మరుసటి రోజు మరోసారి తండ్రి కొడుకులను కాలనీ పెద్దలు పిలిపించారు. భాస్కరాచార్యులు భవానీమాలను బలవంతంగా తీయించారు. ఆ తర్వాత అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. కాళ్లు పట్టుకుంటానన్నా వదిలిపెట్టకుండా కొట్టారని పూజారి తండ్రి శ్రీనివాసాచార్యులు చెబుతున్నారు. ఎలా వచ్చింది ఏంటన్నా తెలియదు, తప్పు మాత్రం మా మీద వచ్చింది కాబట్టి తప్పు అని చెప్పాం. రాత్రి వాళ్ళు వచ్చారు, కాంప్రమైజ్ అయిపోయాను అని చెప్పాం. చెప్తే వాళ్ళు ఏం చేశారు, తీసేయని మళ్ళీ రిటర్న్ చేసేసరికి నేను దగ్గర ఉన్నాను కాబట్టి నేను తీసాను. మళ్ళీ తీసి ఆయన అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను, రాజుగారు మధ్యలో, మా ఇద్దరికి మధ్యలో కూర్చున్నాడు. నేను ఇక్కడికి ఇచ్చే లోపల కృష్ణనాయుడు కన్ను గీటాడు. నేను ఇక్కడ కూర్చునే లోపల వాడిని కొట్టేస్తుంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కాలు పట్టు కొట్టకండి, తప్పు అయిపోయిందని చెప్పాను. కొట్టుకుని అంటే నన్ను పక్కకి ఇలాగెట్టి ఇంకో 2 గుద్దులు గుద్దాడు. అవమానం తట్టుకోలేక నలుగురిలో కొట్టడంతో అవమాన భారం భరించలేక ఇంటికి వచ్చిన భాస్కరాచార్యులు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పూజారి తండ్రి పంచాయతీకి పిలిపించి దాడికి పాల్పడ్డ 5గురిపై పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నది యాక్ట్కి చెప్పాను. నాకు వాళ్ళ వల్ల నా కొడుకు చనిపోయాడని ఆశయం తీసుకోండి అని చెప్పాను. అలాగే రాసుకున్నారు. నా తరపున వచ్చిన సంఘ నాయకులు వాళ్ళందరూ కూడా నాకు వెన్నుదన్ను ఉన్నది అంతా కూడా నా సంఘ నాయకులే అండి. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూజారిపై దాడి చేసిన పెద్దలు, పంచాయతీ నిర్మించిన 5గురు పరారీలో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు పోలీసులు. ఈ అవమాన భారంతో అతను వాళ్ళ ఇంటి పక్కన నారాయణ క్షేత్రం ఇంట్లో సాయంత్రం ఒక శారీ తోటి వేసుకొని వేసుకొని చనిపోవడం జరిగింది. పంచాయతీకి పిలిచిన పెద్దలు భాస్కరాచార్యులపై చేసిన ఆరోపణల్లో సదరు యువతి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, కావాలనే కక్షగట్టి తన కుమారుడిపై దాడి చేశారని పూజారి తల్లి అంటోంది. న్యాయం అన్నది ఇద్దరిది ఒకటి. అలా కాకుండా మమ్మల్ని టార్గెట్ చేయకండి, నా బిడ్డ అలాంటి వాళ్ళని అడగండి చెప్తారు. వచ్చేప్పుడే 9 సంవత్సరాలు అయింది. పూజారిపై కాలనీ పెద్దల దాడిని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భాస్కరాచార్యులు ఎవరితో అసభ్యంగా ప్రవర్తించేవాడు కాదని, అందరి పట్ల సోదర భావంతో ఉండేవాడని అంటున్నారు స్థానిక మహిళలు. ఆయన లేడో వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అక్కన వాడే గాని ఆయనకు చెడు అలవాటు లేదు. ఆయన గుడేందో, ఆయన ఏందో, ఆయన ఇండ్లేందో అని ఒక మాట అయితే మమ్మల్ని ఇంతవరకు ఒక మాట అనలేదు. వేసేవాడు దుర్గాదేవి మాలేసి మాకు అందరి చేత కూడా వేయించాడు. ఆ బాబు చాలా మంచివాడు, అబ్బాయి చెడు ఉద్దేశాలు లేవు. కావాలని వాళ్ళు గుడి పుట్టానని ఇది చేశారు. చాలా మంచివాడు అబ్బాయి. పోస్ట్ మార్టం తర్వాత పూజారి భాస్కరాచార్యుల మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు పోలీసులు. సదరు మహిళతో నిజంగా పూజారికి సంబంధం ఉందా లేదా అన్న విషయం తెలుసుకోకుండా ఆరోపణల్ని గుడ్డిగా నమ్మేసిన కాలనీ పెద్దలు చివరికి అతని చావుకు కారణమయ్యారు. ఆ వృద్ధ దంపతులకు పుత్రశోకాన్ని మిగిల్చారు. మరోవైపు పూజారి మరణంపై స్పందించిన అర్చక సంఘం న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించింది. బియ్యాలట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.